మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్కారం సార్. నమస్తే. జగన్ ఆయన స్పీకర్ మీద వారు ప్రకటించినట్టుగా కొన్ని తెలుస్తుంది సార్. బయటకు వస్తున్న వార్తలు ఈ నెల 9వ తారీఖున అనకాపల్లిలో ఆయన ఒక పాదయాత్ర చేసినట్టుగా చెప్తున్నారు సార్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? దీనికి అసలు జగన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? జగన్ స్పీకర్ కి ఒక ఛాలెంజ్ విసిరాడు అని వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అయ్యన్న పాత్రుడికి అసలు ఈ ఛాలెంజ్ ఏంటి, జగన్ అనకాపల్లి ఎందుకు వెళ్తున్నాడు, నర్సీపట్నం ఎందుకు వెళ్తున్నాడు, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. అంటే గత కొంతకాలంగా మెడికల్ కాలేజీ విషయం అనేది ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఇదేంటంటే మొత్తం 10 మెడికల్ కాలేజీలకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ PPP అంటారు, ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించబోతుంది అనేది వార్త. దీన్ని వైసీపీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జగన్ అధికారంలోకి రాకముందు ఓన్లీ 11 మెడికల్ కాలేజీలు ఉండేవి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలను కేంద్రం నుంచి తెప్పించుకోగలిగాడు. అందులో దాదాపు 5 మెడికల్ కాలేజీలు అయిపోవచ్చింది, 6ది కూడా అవుతూ ఉంది. మిగతావి కూడా అయ్యేవి. మిగతావి అవడానికి ఒక 5,000 కోట్లకు మాత్రమే ఖర్చు అవుతుంది. చేస్తే పర్మనెంట్గా ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ మెడిసిన్ చేయాలనుకునే విద్యార్థులకి ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపితే. రెండోది, ఈ ప్రతి మెడికల్ కాలేజీకి ఒక టీచింగ్ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ పేదలకు కూడా వైద్యం అందుతుంది. ఈ 2 రకాలుగా ఉపయోగాలు ఉన్నాయనేది జగన్ ప్లాన్ చేసి దాని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల మేనేజ్మెంట్ కోటాలో సీట్లు అమ్ముకుంటారు. రెండోది, అక్కడ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రైవేట్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆజమాయిషాన్ని పైకి అంటారు కానీ అల్టిమేట్గా ప్రైవేట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి జనాలకు ఉచిత వైద్యం అనేది అందుబాటులో ఉండదు. ఆల్రెడీ ఆరోగ్యశ్రీకి కూడా నిధులు ఇవ్వట్లేదు, ఇది వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి అసలు వీళ్ళు కట్టిందే లేదో అబద్ధాలు చెప్తున్నారని తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం నాయకులు కానీ జగన్ ఒక కాలేజీ కూడా కట్టలేదు అంత అబద్ధాలు చెప్తున్నారంటే అది వీళ్ళకి కలిసి వచ్చింది. అప్పటి వరకు వైసీపీ నాయకులు పెద్దగా యాక్టివ్గా లేరు. అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకున్న రెవెంజ్ కార్యక్రమాలు అంటే కేసులు పెట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళని వేధించడం కావచ్చు, దానివల్ల చాలా చోట్ల వైసీపీ నాయకులు నిశ్శబ్దం అయిపోయారు. పెద్దగా ఇప్పుడు కొడాలి నాని మనకి ఎక్కడ కనపడ్డావు, వంశీ లేడు, తర్వాత రోజా కూడా ఈ మధ్య పెద్దగా రావట్లేదు, ఎప్పుడో ఒకసారి కనపడుతుంది. అలాగే అంటే బయట ఫైట్ చేస్తే వైసీపీ నాయకులంతా కూడా ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారు. ఒక అంబటి రాంబాబు, పేర్ని నాని ఇట్లాంటి ఒకరిద్దరు మాత్రం మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఉంటే జైళ్ళల్లో ఉంటున్నారు, లేదంటే సైలెంట్గానే ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మెడికల్ కాలేజీలు కొంత వాళ్ళకి ఊపునిచ్చింది. సో వీళ్ళు వెళ్ళి మొత్తం అన్ని చోట్ల చెలో మెడికల్ కాలేజ్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. సెప్టెంబర్ 19న ప్రోగ్రాం పెట్టుకొని ఎక్కడికక్కడ లోకల్ నాయకులు ఆ లోకల్గా ఉన్న మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసి సెల్ఫీలు తీసి చూడండి మేము కట్టిన మెడికల్ కాలేజీ అని చూపించడం అనేది మొదలుపెట్టారు. సో జగన్ ఇప్పుడు దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీలు ఏమీ లేవని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఆయన అనకాపల్లికి ఈ నెల 9న ప్లాన్ చేసుకుంటున్నాడు. అనకాపల్లిలో నియోజకవర్గంలో ఉండే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ చూపించి స్పీకర్కి ఛాలెంజ్ విసరదలుచుకున్నాడు. ఇది కట్టామా లేదో చూడండి. ఎందుకంటే అనకాపల్లి మెడికల్ కాలేజ్ మొత్తం 52.15 ఎకరాల్లో ఉంది. 500 కోట్ల అంచనాతో అది నిర్మించింది. అట్లాగే 500 బెడ్లు ఉన్న హాస్పిటల్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఇది కానీ కంప్లీట్ అయ్యి ఫంక్షన్లోకి వస్తే దాదాపు 16-17 మండలాల విద్యార్థులకి అక్కడ సీట్లు వస్తాయి. అట్లాగే 16-17 మండలాల ఏజెన్సీ ఏరియా అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి గిరిజనులకి అక్కడ వైద్యం కూడా అందే అవకాశం ఉందనేది జగన్ చెప్పదలుచుకున్నాడు. అంటే జగన్ మెడికల్ కాలేజీల ఇష్యూని గట్టిగా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకటి, నేను ప్రభుత్వం మెడికల్ కాలేజీని డెవలప్ చేయదలుచుకుంటే చంద్రబాబు వచ్చి దీన్ని ప్రైవేట్ ఇచ్చేస్తున్నాడు. చంద్రబాబుకి పేదలంటే పడదు కాబట్టి ఈయన ప్రైవేటైజ్ చేసేస్తున్నాడు. ఈయన ముందు నుంచి కూడా ప్రైవేటైజేషన్కి అనుకూలం, కాలేజీలను కూడా ప్రైవేటైజేషన్ ఈయన ఎక్కువ చేశాడు. అంటే ఎడ్యుకేషన్ ప్రైవేట్ అవ్వడానికి ప్రధాన కారణం చంద్రబాబు. ఈ కైండ్ ఆఫ్ ఒక నెరేటివ్తో జగన్ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. దీని తర్వాత ఆయన
ఒక స్టేట్ వైడ్ ధర్నా కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. రాజమండ్రిలో కానీ లేకపోతే నంద్యాలలో కానీ ఒక స్టేట్ వైడ్ ధర్నా. మామూలుగా ఏంటంటే ఒక 4 నెలల వరకు జగన్ సైలెంట్గా ఉన్నాడు. ఈ ప్రభుత్వం ఏర్పడినాక అక్కడి నుంచి ఏమైందంటే వీళ్ళు ఈ ప్రభుత్వం డే 1 నుంచే దూకుడుగా ముందుకెళ్ళింది. వైసీపీ నాయకుల మీద కావచ్చు, వైసీపీని సపోర్ట్ చేసిన బ్యూరోక్రాట్స్ మీద, అంటే ఐఏఎస్ ఐపీఎస్ల మీద కావచ్చు, సోషల్ మీడియా మీద కావచ్చు, ఒక క్రాక్ డౌన్ అనేది ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. దీన్ని తట్టుకోవడానికి జగన్ రంగంలో దిగాల్సి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ జగన్కి కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది జగన్ పట్ల. ఎందుకంటే 5 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈయన కార్యకర్తలను పట్టించుకోలేదు, ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు, ఇన్ఛార్జీలను పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు. ఓన్లీ జగన్ వర్సెస్ జనం అన్న నెరేటివ్లోనే ఉన్నాడు. తర్వాత వాలంటీర్ల వ్యవస్థ మీద డిపెండ్ అయిపోయాడు తప్ప కార్యకర్తల మీద డిపెండ్ అయ్యి కార్యకర్తల కేంద్రంగా పార్టీని నడపడం అనేది జగన్ ఆపేశాడు. అట్లాగే తన సొంత రెడ్డి కులంలో ఉండే కాంట్రాక్టులు వీళ్ళకందరికి కూడా బిల్లులు వెళ్ళలేదు. దానివల్ల అన్ని రకాలుగా ఇటు పార్టీలో అతనికి వ్యతిరేకత పెరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలి అనేది ఇదొక ఆపర్చునిటీగా వచ్చింది జగన్కి. మామూలుగా మనకి యుద్ధంలో ఒక సూత్రం ఉంటుంది, క్రైసిస్ని ఆపర్చునిటీగా మలుచుకోండి అనేది. సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా ఎలా మలుచుకోవాలనేది సక్సెస్కి సూత్రం. మనకేదైనా ఒక సంక్షోభం, ఒక క్రైసిస్ వస్తే దీన్ని మన అవకాశంగా ఉపయోగించుకొని దాన్ని ఎట్లా అధిగమించాలి అనేది ఒక ప్లాన్ ఉంటుంది. అలాగే జగన్ కూడా ఏంటంటే ఈ డిఫెన్సివ్ టాక్టిక్స్ని అఫెన్సివ్ టాక్టిక్స్ లాగా మార్చాలి అనేది, ఒక అగ్రెసివ్గా వెళ్ళాలని చెప్పి అతను ఏం చేశాడంటే ఒక యాత్రలు మొదలుపెట్టాడు. ఈ యాత్రలు అనేది ఒక దండయాత్రలాగా మొదలుపెట్టాడు. అంటే పెద్ద ఎత్తున జనాల్ని సమీకరించడం, వెహికల్స్ని తీసుకెళ్లడం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, అంటే అటాకింగ్ మోడ్లోకి జగన్ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడికక్కడ జగన్ మీద కేసులు పెట్టడం, పర్మిషన్లు ఇవ్వకపోవడం, జనాల్ని రాకుండా చూసుకోవడం ఇలాగే జరిగింది. ఇది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ప్రజల పక్షాన జగన్ పార్టీ సభ్యులను ఇంకొకరినో పరామర్శించడానికి పోయినప్పుడు ప్రజల్లో అంత పాజిటివిటీ రాదు జగన్కి. కానీ ప్రజల సమస్యల మీద, ముఖ్యంగా రైతు సమస్యల మీద, బంగారుపాలెం మామిడి ఇది కావచ్చు, గుంటూరులో మిర్చి పొగాకు రైతులుగా కావచ్చు, ఇలాగా రైతుల సమస్యల మీద జగన్ వెళ్ళినప్పుడు, ఈ ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు అది కొంత జగన్కి మైలేజ్ వచ్చింది ప్రజల్లో. సో దాన్ని ఉపయోగించుకొని జగన్ ఏం చేస్తున్నాడంటే ఆయనకి అర్థమైంది ప్రజల సమస్యల మీద మనం అగ్రెసివ్గా ఉంటే మనకు మైలేజ్ వస్తుంది, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని. అందుకని అతను వెయిట్ చేస్తున్నాడు, ఏ సమస్య వస్తుందా అని చూస్తున్నాడు. ఇది దొరికింది కాలేజీలు. దాంతో ఇప్పుడు అతనే స్వయంగా, అంటే ఒక వీళ్ళు చేస్తున్నది పెద్ద ఊపు రావట్లేదు, మనం దిగితే కానీ, ఎందుకంటే వైసీపీలో జగన్ వెళ్తేనే ఊపు వస్తుంది, మిగతా ఎవరు వెళ్ళినా ఊపు అనేది రాదు. కాబట్టి జగనే వెళ్ళి ఆ ఊపు తీసుకొద్దాము ఈ మెడికల్ కాలేజ్, ఎందుకంటే ప్రజల సమస్య కాబట్టి ఇది ఇటు హాస్పిటల్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి, ఇటు కాలేజీలో సీట్లు పెరుగుతాయి. కాబట్టి దాదాపు 4000 సీట్ల పైన మెడికల్ సీట్లు వస్తాయి ఇవన్నీ కానీ రెడీ అయితే. కాబట్టి ఈ ఇష్యూ బేస్ చేసుకొని మళ్ళీ జనంలోకి వెళ్ళాలి అన్నది జగన్ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది అనేది చూడాలి. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షమేమో ఈ అధికార పార్టీ లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటికి వ్యతిరేకంగా ప్రజల తరపున ఎలా పోరాడి అగ్రెసివ్గా ఉండాలి, తన పార్టీని ఎలా బతికించుకోవాలి, తను ఎలా యాక్టివ్గా ఉండాలని జగన్ స్ట్రాటజీ, జగన్ టార్గెట్. జగన్ని పైకి రానియకుండా జగన్ పార్టీని విచ్ఛిన్నం చేయాలి, జగన్ని కూడా ప్రజల్లో ఏదో ఒక రకమైన బదనాం చేయాలి. సో జగన్ని